ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జూలై 20, 2026. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, నిరుపేదల నుండి రాకుమారులుగా అయ్యేందుకు ఆధారము పవిత్రత. పవిత్రులుగా అవ్వడం ద్వారానే పవిత్ర ప్రపంచ సామ్రాజ్యము లభిస్తుంది. ప్రశ్న: ఈ పాఠశాలలో నేర్పించే ఏ పాఠము మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తుంది? సమాధానం: మీరు ఈ పాఠశాలలో ప్రతిరోజు మేము శరీరాలు కాదు, ఆత్మలము అనే పాఠాన్ని చదువుతారు. ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణుడిగా అవుతారు. ఈ సమయంలో మనుష్య మాత్రులందరూ పూజారులుగా అనగా పతితులుగా, దేహ అభిమానులుగా ఉన్నారు. కనుక పతిత పావనుడైన తండ్రిని పిలుస్తూ ఉంటారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు జ్ఞాన యోగాలలో శక్తిశాలిగా అవ్వాలి. ఆత్మలో ఏర్పడిన మలినాలను స్మృతి చేయు శ్రమ ద్వారా తొలగించుకోవాలి. ఆత్మలో ఏర్పడిన మలినాలను స్మృతి చేయు శ్రమ ద్వారా తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్: బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులైన మేము శిఖ సమానమైన వారమనే నశాలో ఉండాలి. బ్రాహ్మణులే వారసత్వానికి అధికారులు. ఎందుకంటే బ్రాహ్మణులు శివబాబాకు పౌత్రులు. వరదానం: తమ శక్తిశాలి వృత్తి ద్వారా పతిత వాయుమండలాన్ని పరివర్తన చేసే మాస్టర్ పతిత పావని భవ. వివరణ: ఎటువంటి వాయుమండలం ఉన్నా స్వయం యొక్క శక్తిశాలి వృత్తి వాయుమండలాన్ని పరివర్తన చేయగలదు. వాయుమండలం వికారీగా ఉన్నా కానీ స్వయం యొక్క వృత్తి నిర్వికారిగా ఉండాలి. ఎవరైతే పతితులను పావనంగా చేసేవారిగా ఉంటారో వారు వాయుమండలానికి వశీభూతులుగా అవ్వరు. మాస్టర్ పతిత పావనిగా అయ్యి స్వయం యొక్క శక్తిశాలి వృత్తి ద్వారా అపవిత్ర లేక బలహీన వాయుమండలాన్ని నశింపజేయండి. దానిని వర్ణించి వాయుమండలాన్ని తయారు చేయకండి. బలహీన లేక పతిత వాయుమండలాన్ని వర్ణన చేయడం కూడా పాపమే. స్లోగన్: ఇప్పుడు భూమిలో పరమాత్మ గుర్తింపు యొక్క బీజము వేసినట్లయితే ప్రత్యక్షత జరుగుతుంది. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. యోగము అంటే శాంతి శక్తి. ఈ శాంతి శక్తి చాలా సహజంగా స్వయాన్ని, ఇతరులను పరివర్తన చేస్తుంది. దీని ద్వారా వ్యక్తులు కూడా మారిపోతారు. కనుక ప్రకృతి కూడా మారిపోతుంది. వ్యక్తులకైతే నోటి ద్వారా కోర్స్ చేయిస్తారు, కానీ ప్రకృతిని మార్చేందుకు శాంతి శక్తి అనగా యోగ బలము కావాలి. యోగంలో ఎప్పుడైతే వేరే అన్ని సంకల్పాలు శాంతమైపోతాయో అప్పుడు తండ్రి మరియు నేను అన్న ఒకే సంకల్పం ఉంటుంది. దీనినే శక్తిశాలి యోగము అని అంటారు. తండ్రితో మిలనం యొక్క అనుభూతి తప్ప ఇతర అన్ని సంకల్పాలు ఇమిడిపోవాలి.
అప్పుడు జ్వాలారూప స్మృతి అని అంటారు. దీని ద్వారా పరివర్తన జరుగుతుంది. అచ్చా. ఓం శాంతి.